ఆ బిల్లులు ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఇక్కడ అమలు చేయవచ్చు. ఈ దేశం ఫెడరల్ వ్యవస్థ, ఇక్కడ నువ్వు అమలు చేయాలి అని వాళ్ళ డిమాండ్ చేయదలుచుకున్నాం. వాస్తవానికి ఏంటంటే ఈ దేశంలో సుప్రీంకోర్టు, కేంద్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫుట్బాల్ని చేసి ఆడుకుంటున్న బీసీని. ఈయనేమో ఇక్కడ బిల్లు పెట్టి ఢిల్లీ పంపుతున్నా అంటాడు. ఆ ఢిల్లీ పోయిన తర్వాత మీరు పోండి అని చెప్పేసి అంటాడు బీసీ ఉద్యమకారుల్ని. మేము పోయి ఢిల్లీలో పోరాటం చేయాలి. హామీ ఇచ్చిందేమో కామారెడ్డి డిక్లరేషన్లో మీరు, ఇప్పుడు మళ్ళీ మేము మీతో పోరాటం చేయాలన్నా వాళ్ళతో పోరాటం చేయాలి. అందుకని తక్షణం ఈ బిల్లులను ఒక 2 జీవోలు తీసుకొచ్చి విద్యా ఉద్యోగాలు, తర్వాత ఈ 42% స్థానిక సంస్థల్లో వాటా కోసం వీటిని 2 జీవోలు తీసుకొని తక్షణం అమలు చేయడానికి ప్రయత్నించాలి. ఇంకెవరైనా కోర్టుకు పోతారని ముందే నువ్వు అపశకునపు మాటలు మానేసి అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈడబ్ల్యూఎస్ విషయంలో మేమేం కోర్టులకు పోలేదు కదా. ఈడబ్ల్యూఎస్ విషయంలో మాకు అన్యాయం చేసిరు ఈ ప్రభుత్వం. అదే సమయంలో ఈడబ్ల్యూఎస్ని జస్టిఫై చేసుకోవడానికి, న్యాయబద్ధం చేసుకోవడానికి కుల జనగణనలో తప్పుల తడక లెక్కలు చేసిరు. మా బీసీల సంఖ్య తగ్గించి చూపించిరు. సరే, అయినా ఇవాళ అదే లెక్క, అది చట్టబద్ధం ఉన్నది, అది ఉంటేనే ఇది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ మేరకు మేము ఒప్పుకుంటాం. కానీ ఇవాళ వీటిని అమలు చేసే చిత్తశుద్ధి నీకు ఉందా అనేది మేము ప్రశ్నిస్తాం. అవును, ఇప్పుడు ఈ 46% హిందూ బీసీలు, ఇంకో 10% 56% ఉన్నారని చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో 60% ఉన్నాయని గత లెక్కలు తెలుస్తున్నాయి. సరే, ఈ లెక్కలు సెకండ్ ఒపీనియన్ అనుకుందాం, లేదా దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఒకటి ఉన్నది. ఎందుకంటే కులగణన జరగకుండా సుప్రీంకోర్టు ఎంపరికల్ డాటా లేదని రిజర్వేషన్లను కొట్టేస్తుంటుంది. కాబట్టి ఎంపరికల్ డాటా అనేది ఎట్లా వస్తుంది? కులగణన అనేది కేంద్ర జాబితాలో ఉంది కాబట్టి ఎంపరికల్ డాటా దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పేసి, దాని ద్వారా ఇక్కడ లెక్కలు, ఈయన దొంగ లెక్కలు కూడా మేము బయటపడతాయి అని చెప్పేసి మేము తెలియదలుచుకున్నాం. ఆ విషయం కూడా మేము ఢిల్లీలో పోరాటం చేస్తాం. ఈయన విషయంలో ఇక్కడ పోరాటం చేస్తాం. పల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట మా పోరాటం ఉంటుంది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయింది, ఏ రాష్ట్రంలో చేయింది, మేము చేసినాం. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ బిల్లు కానివ్వండి, ఇక్కడ బీసీల బిల్లు కానివ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. బీసీల అండతోనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం అని చెప్పి మాట్లాడుతున్నాం. బీసీల అండతో ఏర్పాటు చేసింది నిజం. ఉదయపూర్ డిక్లరేషన్ మీరు అమలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ కనీసం మాకు పల్లెల్లో వస్తుంది, రేపు ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం కంటే మేలు జరుగుతుంది బీసీలు కానీ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం. బీసీలో అండతో గెలిచింది నిజం. కానీ గెలిచిన తెల్లారి నుంచే బీసీల గెలవక ముందు నుంచే ప్రారంభమైంది. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయకుండా గెలిచిన తెల్లారి నుంచే బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చిండ్రు. మంత్రి పదవులు, పోలీస్ అధికార పదవులు, నామినేటెడ్ పోస్టులు, అఫీషియల్స్, ప్రతి రంగంలో ఆఖరికి జీవో 29 విషయంలో అన్యాయం జరుగుతుందని వేలాది మంది పిల్లలు బయటకు వచ్చిండ్రు. వాళ్లకు మద్దతుగా మా రాజారామన్న, నేను పోరాటం చేస్తే కూడా అందులో ఏం అన్యాయం జరగలేదని దబాయించి మాట్లాడిన పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్రూప్ 1 రిజర్వేషన్లు అన్నిటిలో కూడా అన్యాయం చేస్తూ వచ్చి కుల లెక్కలలో అన్యాయం చేసిండ్రు. ఇవాళ ఈ బిల్లులలో కూడా మోసపూరితమైన వైఖరే ఉన్నది. బిల్లులు పెట్టడం మంచి పరిణామం, మరి అమలు చేయాలి కదా. అమలు చేస్తే సంతోషం. నువ్వు అమలు చేయకుండా ఢిల్లీ మీద వేయడం అనేది మోసపూరితం. పోనీ ఢిల్లీ మీద వేస్తున్నావు, నీవు ఒక జయలలితలాగా ఢిల్లీలో కూర్చొని పోరాటం చేస్తావా? చేయవు నువ్వు అని మీరు చేయండి అని మాకు చెప్తున్నావు. మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కనుక ఢిల్లీలో పోరాటం చేయడం అయితే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. నా ప్రజల కోసం మేము చేస్తాం. ఇక్కడ చేసిన 12 రోజులు నేను ఆమరణ దీక్ష చేసిన. రేపు ఢిల్లీలో కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు చేయకు, నీ ప్రజలు కాదు కాబట్టి. కనీసం నీ బాధ్యతగా నువ్వు వచ్చి ఢిల్లీలో కూర్చో. అక్కడ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు, లేదా దానికి రాజ్యాంగబద్ధత వచ్చేంత వరకు నువ్వు ఢిల్లీలో కూర్చో. అంటే ఈ మధ్యకాలంలో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, బీసీల నినాదాన్ని బాగా తీసుకొస్తున్నాయి, మాట్లాడుతున్నారు. అక్కడ బీఆర్ఎస్ నుంచి కవిత గారు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ సస్పెన్స్కి గురైన తీర్మానం మల్లన్న గారు కూడా ఎట్లా చూడొచ్చు? అంటే బీసీలని ఓట్ బ్యాంక్గా ఇంకా వాడుకోవడానికైనా, లేకపోతే బీసీల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉండదండి. చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో వీళ్ళు చేయాల్సింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేయలేదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు. అధికారంలో లేరు కాబట్టి అందరూ మాట్లాడతారు, అధికారంలో ఉన్నోడు కూడా మాట్లాడతాడు. ఇవాళ బీసీ ఉద్యమం మాకు అన్యాయం జరుగుతుందని బీసీ ప్రజల్లో స్పృహ పెరిగింది, ఒక ఉద్యమంగా వచ్చింది. కాబట్టి ఇవాళ మేము బీసీలకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తారు, వాడు చేస్తా అంటాడు. వీళ్ళు డిమాండ్ చేసేది అబద్ధం, వాడు చేసేది అబద్ధం. అందుకని అన్ని పార్టీలు, అగ్రకుల పార్టీలు ఈ విషయంలో వాళ్ళకి ఏమీ చిత్తశుద్ధి ఉండదు. అది బీసీలని మోసం చేయడానికే పనికొస్తుంది. అంటే ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ దాదాపు 14 నెలలు గడుస్తుంది. ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా 6 మంత్రివర్గ పదవులను, అందులో కూడా బీసీలకు, బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరిగే అవకాశం ఉందా? ఏమన్నా స్థానం కల్పించే అవకాశం ఉందనుకోవచ్చా? న్యాయం జరగాలని డిమాండ్ చేస్తాం.
న్యాయం జరపాలని వాళ్ళకు ఏ కోశాన ఉండదు. ఆ 4 లేదా 6 ఏదైనా భవిష్యత్తులో అందరినీ మభ్యపుచ్చడానికి, ఆశలు పుచ్చడానికి, ఆశలో పెట్టడానికి అవి అట్లా ఖాళీ ఉంచుతారు తప్ప అవి నింపే పరిస్థితి ఏమి ఉండదు. ఈ ఉన్న దాంట్లో పోర్ట్ఫోలియోలన్నీ వీళ్ళ చేతిలో పెట్టుకొని అనుభవిస్తారు తప్ప బీసీలకు న్యాయం చేయడానికి అందులో ఏమీ లేదు. కేవలం ఎమ్మెల్సీలు మొన్న 2 ఇచ్చిండ్రు. అంతకుముందు ఎమ్మెల్సీలలో ఓడిపోయి గుణపాఠం వచ్చింది కనుక ఆమె రెడ్డియా బీసీఆ అనేది స్పష్టంగా తెలియదు. బీసీ అనుకుంటే ఉపయోగం లేని పని. కానీ సరే ఒక 2 బీసీలకు వచ్చినాయి. బీఆర్ఎస్ ఒకటి ఇచ్చింది దాసో శ్రవణ్కి, తర్వాత సిపిఐ వాళ్ళు ఇచ్చిండ్రు. అంతే తప్ప ఆమె ఏంది అనేది తెలియదు. సరే ఆమె మహిళ కాబట్టి సరే పోనీ అనుకుందాం. కానీ ప్రతి సందర్భంలో మోసం చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. ఇవాళ మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. మేము తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాం, నష్టపోయినాం, పోరాటాలు చేసినాం. ఇవాళ బీసీ ఉద్యమానికి కూడా అదే స్థాయిలో మేము పోరాటం చేస్తున్నాం. రేపు ఢిల్లీలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నాం 30 తారీఖు నుంచి. ఒకవైపు ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు కూడా అధికార పార్టీ సస్పెండ్ గురైన వ్యక్తి, పార్టీలకు అదేవిధంగా ఇదే బీసీలు అంతా చైతన్యం కావాలి, మావట మాకు కావాలి అని చెప్పి అన్ని పార్టీలను కలుస్తుందిగా. మొన్న హరీష్ రావు కేటీఆర్ని కూడా కలిసిండు. ఎట్లా చూడొచ్చు ఈ విషయం? సంతోషం. ఎంతమంది కొత్తగా బీసీ ఉద్యమంలోకి వస్తే అంత మంచిది. బుద్ధుడు పుట్టగానే బుద్ధిమంతుడు కాడు. వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నా, ఏ రంగాలలో ఉన్నా వస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము కూడా వస్తామని చెప్పేసి వస్తే సంతోషం. కానీ ఇవాళ శత్రువు విసిరే సవాళ్ళను ప్రతి సవాల్ విసరగలిగి ఉద్యమాన్ని గట్టిగా నడపగలిగితే చాలా సంతోషం. రావచ్చు ముఖ్యమంత్రి. బీసీ రాజ్యం అంటే చాలా పెద్ద మాట. దానికంటే పెద్దది బీసీ స్వాతంత్రం. బీసీ ముఖ్యమంత్రి అనేది అన్ని పార్టీలు అంటున్నాయి. తర్వాత ఆ ముఖ్యమంత్రిని కావాలి అనే ఉద్దేశంతో పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. అట్లా తీన్మార్ మల్లన్న కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కోప్ వచ్చింది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావడం అనేది భవిష్యత్తులో పెద్ద సమస్య కాదు. అందుకోసమని బీసీ ముఖ్యమంత్రి కావడమే పెద్ద విషయంగా. జనాభా దామాషా ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉన్నప్పుడే ఆ బీసీ ముఖ్యమంత్రి కూడా సరిగ్గా పనిచేయగలుగుతాడు. కేంద్రంలో ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి ఉండి చేయగలిగింది ఏమీ లేదు. టాటా బిర్లా, అంబానీలకు, ఆదానీలకు దోచిపెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్క పదవితో ఏమీ లేదు. ఢిల్లీలో అంటే పార్లమెంటులో సగం బీసీ జనాభా ఎంపీలు ఉండాలి. ఇక్కడ కూడా సగం జనాభా ఉంది కాబట్టి సగానికి పైగా ఉన్నారు. ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. అంటే ఇక్కడ మీ వాట మీకు కావాలి, మీకు న్యాయం జరగాలని కొట్లాడుతుంది. మీతో పాటు రాజ్యాధికారం వైపు అడుగులేసే దిశలో ఇతర కులాలను, అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలను కూడా కలుపుకోబోయే ప్రయత్నం చేస్తారా? ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పెట్టినప్పుడు జనాభా దామాషా మాత్రమే వాళ్ళు చట్టసభలకు రాగలుగుతారు. 15% ఎస్సీలు, 6% ఎస్టీలు, 21% అవుతున్నారు, మైనారిటీ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు కాన్షీరామ్ ఏమంటారంటే మైనారిటీలో ఉన్నారు కాబట్టి చెంచాలుగా మారాల్సిన పరిస్థితికి వస్తుంది. అందుకని బీసీలు కూడా చట్టసభలలోకి అడుగుపెట్టినప్పుడే, వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళు పొందగలిగినప్పుడే చట్టసభల అగ్రకుల డామినేషన్ అనేది తగ్గుతుంది. వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, డామినేషన్ తగ్గుతుంది. కాబట్టి ఇది అంబేద్కర్ ఆలోచన, కాన్షీరామ్ ఆలోచన. కాన్షీరామ్ ఈ దేశ అసలు సమస్య బీసీల సమస్య అని చెప్పిండు. బీసీ రిజర్వేషన్ల కోసం, మండల్ కమిషన్ కోసం ఆయన 40కి పైగా రోజులు ఢిల్లీలో రిలే దీక్షలు జరిపిన పరిస్థితి ఉన్నది. అందుకని ఎస్సీ, ఎస్టీలు వాళ్ళు పోయినా అక్కడ న్యాయం జరుగుతలేదు, మేలు జరుగుతలేదు కనుక బీసీలు చట్టసభలకు పోయినప్పుడే ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు మేలు జరుగుతుంది కనుక ఇవాళ బీసీలు కూడా ఎస్సీ, ఎస్టీలని కలుపుకొని పనిచేస్తారు ఖచ్చితంగా. ఇవాళైతే ఖచ్చితంగా ఈ బిల్లును తక్షణం ఇక్కడ అమలు చేయాలి అని కోరుకుంటున్నాం. దానికోసం ఇక్కడ పోరాటం నడుస్తుంది. హైదరాబాద్లో రౌండ్ టేబుల్స్, తర్వాత రోడ్ల మీదకి రావడాలు, పల్లె నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేస్తాం. రేపు నేను ఢిల్లీకి పోతున్నా. ఎల్లుండి నుంచి ఢిల్లీలో గాంధీగిరి స్టార్ట్ చేస్తాం. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అని చెప్పేసి, అదే సమయంలో ఇక్కడ బిల్లులకు రాజ్యాంగబద్ధత కూడా కల్పించాలని మేము అక్కడ పోరాటం చేస్తాం. ఇక్కడ అమలు చేయాలని పోరాటం చేస్తాం. పల్లె నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేయబోతాం. అదే డిమాండ్ చేస్తున్నాం. మేము నోటిఫికేషన్లు ఇస్తున్నామని నిన్న బట్టి విక్రమార్క చెప్పిండు. అవి ఎలాగూ ఇవ్వలేదు. కాబట్టి బట్టి విక్రమార్క చెప్తున్నాడు, మరి దీంట్లో 42% విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ ఇస్తారా లేదా అనేదే. మేము లేదు మేము బిల్లు చేసినాం, ఢిల్లీకి పంపినాం, మేము మాత్రం పాత రిజర్వేషన్ పద్ధతుల్ని అమలు చేస్తామంటే మీరు మాకు చేస్తున్నది మోసమే, అన్యాయమే అనేది మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకున్నాం.